My bet 10,000. Now let's call the second participant, Mr. Gautam. 2000 బొక్కబడ్డాయి. ఎలా రా ఇప్పుడు? ఒరేయ్ ఎందుకురా బొక్క బొక్క అంటూ బిక్కబోవ వేస్తావు? బుయ్యో ఉన్న 8000 తోసేయ్. మై బెట్ 10,000. నిన్ను నమ్మలేనురా, కౌంట్ చేయాలి. అంటే 2000 తగ్గింది. గెలిస్తే డబుల్ కౌంట్ ఇస్తా. సో రేస్ లో రూల్స్ తెలుసుగా. పార్టిసిపెంట్ 2 కాళ్ళు 2 కార్ల పైన పెట్టి నించుంటాడు. కార్స్ 60 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంటాయి. మధ్యలో 3 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టిసిపెంట్ గ్రౌండ్ ని టచ్ చేయకూడదు. ఉంటే ఎయిర్ లో ఉండాలి, లేకపోతే కార్ల మీదే ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్ గైస్? యా. సో ఫ్రెండ్స్, గివ్ అ బిగ్ హ్యాండ్ టు ప్రఫుల్. థ్యాంక్ యూ. It's a lucky day for Mr. Praful. Now it's the turn of Mr. Gautam. ముందు డబ్బులు తీయనరా. రేపు బండరా పోయినసార్లా చెడ్డీలో దాచి ముట్టిపోయి మామూలు వచ్చారా. ఆ బలం నెంబర్ నోట్ చెప్పాను. బాబు గారు సొమ్ము అనుకున్నావా? ప్రతి వారం బ్లాక్ చేసేసి ప్రోగ్రాం జరిపించేస్తున్నావు. పదా స్టేషన్ పదా. ఎరా కంత్రి రామ్మారా, కలెక్టర్ గారు అబ్బాయినని చెప్పావు కదా, ఇదే కలెక్టర్ గారి ఇల్లు. ఓ లుక్కే అటు. శ్రీ ఏ శంభు ప్రసాద్ IAS డిస్ట్రిక్ట్ కలెక్టర్. మార్చలేని మనిషి. అంతేకాదు సార్, కిందున్న మేడం గారిని చూడండి. శ్రీమతి ఏ ఛాయారాణి, MA MPhil, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ. అలా అనుకుంటే ఈ ఇంట్లో అందరూ గొప్పవాళ్ళేరా బాబు. డాక్టర్ ఏ మనోజ్ కుమార్ MD MS కార్డియాలజిస్ట్ అండ్ సర్జన్. శ్రీమతి ఏ గాయత్రీదేవి MBA ICICI బ్యాంక్ మేనేజరు. శ్రీ ఏ నీరజ్ కుమార్ ME ఆటోమొబైల్ ఇంజనీర్. శ్రీమతి ఏ రేణు MCA MFT ఫ్యాషన్ డిజైనరు. శ్రీ కొట్టేశారు ఏ గౌతమ్ కుమార్ SSC. ఈ కిందున్న గౌతమ్ సార్ ఎవరో మనకు పరిచయం లేదే. పక్కనే పెట్టుకుని పరిచయం లేదంట. ఎవరు? నేనే. నువ్వా? నాన్నగారు లేచి చాలా సేపు అయింది. ఏంటి అంత షాక్ ఇచ్చావు? ఓ, రాత్రి నువ్వు స్టేషన్ లో గడిపింది ఇంత గొప్ప వ్యక్తితోటనే? అంత లేదులే. నీ క్వాలిఫికేషన్స్ తో నీ నేమ్ ప్లేట్ ని వాళ్ళ మధ్యలో అంత ధైర్యంగా పెట్టుకున్నారంటే ఈ ఇంట్లో నీ స్ట్రేచర్ ఏంటో అర్థమైంది. ఎలా? స్కాచ్ బాటిల్స్ మధ్యలో కళ్ళు సీసాలా ముందా చేతి. ఓకే. అమ్మ నాన్న అన్న వదిన we love you so much. మీరిచ్చిన ఈ జీవితానికి చాలా చాలా థాంక్స్.
కానీ అది మీరే జీవిస్తామంటే సారీ సో సారీ we are so sorry सलाम नमस्ते क्यों न समझते अपने बात पे क्यों है बरसते अपनी जिंदगी खुद ही जियो don't make a fuss and don't let it blow all you want is tomorrow bubbling today forgetting tomorrow who knows what life brings for you ahead make the most out of fun not be scared dola mama dola 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 dance away dola mama dola dola sing and dance ఏమిటయ్యా ఎవరైనా చూస్తారు అర్థం చేసుకోవు ఏం చూస్తున్నారా? నువ్వు ఈ ఊరు వచ్చి మా ఎదురింట్లో దిగినప్పటి నుంచి పేపర్లు ఇచ్చడం మాత్రమే చూస్తున్నాం బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు. ఇలాంటివన్నీ మేము స్కూల్లో ఉండగానే మా పనమ్మాయి మీద ప్రయోగించామమ్మా. అలాగా రెస్పాన్స్ ఇచ్చినారా? లేదు, నేను నీకు పిన్ని వరుస బాబు అని చెప్పి. నిజమే, మీ బాబు పనమ్మాయిల స్పెషలిస్ట్ కదా. అయినా బావా పెళ్ళై 10 ఏళ్ళు అయింది కదా, అక్కంటే నీకు బోర్ కొట్టలేదా? లేదురా, రోజు రోజుకి కొత్త యాంగిల్ కనిపించి పిచ్చెక్కిస్తుంది. కాస్త ఊరుకుందరు. మీరేంట్రా పొద్దున్నే గోడెక్కారు? టిఫిన్ అయిందా? లేదక్క, అందుకే గోడెక్కాం. నువ్వు పెడతా అంటే దిగుతాం. ఎరా సుబ్బు, ఈ రోజు మీ అమ్మ ఏం టిఫిన్ చేసింది? రాత్రి మిగిలిన ఉప్మా పొద్దున కలిపిన ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ ఉప్మా అనేదో చేసింది. అది తినే కర్మ మా నాన్నకు కానీ నాకెందుకని చెప్పి ఇక్కడ వేళ. పర్లేదులేరా, మీ బావగారి చేత కొంచెం పిండి ఎక్కువ రుబ్బించానులే. వచ్చి తల తొడు. వస్తున్నా. అక్కడే గాడిలో నువ్వే చూసుకో. మేడం, కనీసం వచ్చి తలేను దూతారా? వస్తున్నానండి. నువ్వు ఆగాక తలకని సీన్ లేదు, అది ఎలా దూవినా అలాగే ఉంటది. ఏంటి బంగాల్కొండ దోచుకోవాలా? నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి శన్యులాగా పట్టారు. ఒరేయ్, మొగుడు పిల్లల తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తల తుడుస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడం. ఆహా, ఆఫీస్కి వెళ్తూ కావాలని బట్టను తెరుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు నుదుటి మీద. ఇంకేంటి నా కర్మ. ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సీరియల్స్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో, కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. బాబు స్కూల్ ఫీజుకి, ఇదేమో పాప ఫిక్స్డ్ డిపాజిట్ కి. బాయ్ బాను డార్లింగ్. బాయ్ కొండా. అక్కనే అడిగి తెలుసుకుందాంరా. రే, నాకు హాస్పిటల్ టైం అయింది. మీరు వెళ్ళేటప్పుడు లాక్ చేసి కీస్ పూల తొట్లో పెట్టేయండి. అక్క, చిన్న డౌట్ వచ్చింది. సాధారణంగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటారు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు డాక్టర్ అయ్యుండి మన క్రాక్ ఇన్స్పెక్టర్ కొండలరావు, సారీ, మన బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు గారిని ఎలా పెళ్లి చేసుకున్నావో చెప్తావా? సరిగ్గా 12 ఏళ్ల క్రితం నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఒక యాక్సిడెంట్ కేసులో ఈ క్రాక్ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ టైం అయింది, వెళ్తావా? థ్యాంక్స్. కాంతం, నా పేరు కాంతారెడ్డి. ముద్దుగా పిలిచాలేవా? నా పెళ్ళాం కూడా నా బొగ్గ మీద ఎప్పుడు ఇలా గెలలేదు. హలో సార్. అల్లో 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 అల్లో. పెద్ద ఫైల్లో సంతకాలు పెట్టించమన్నా. ఈ కవర్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడే పెట్టించుకొస్తాను. ఓకే. చూసారా, డబ్బులుంటే అన్ని పనులు అయిపోతాయి. మీదేంట పని? మా కంపెనీ లాకౌట్ అయిన దగ్గర నుంచి జీతాలు రావటం లేదు. అయ్యగారు ఒక ఆర్డర్ పడేస్తే వాళ్ళు ఇస్తారయ్యా. అంటే ఇళ్లలో బాగా కష్టంగా ఉందంటారు. అవును బాబు, మా బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. అయ్యగారు కరుణిస్తే. సరే, ఇటువంటి నేను పెట్టించుకొస్తా. వాట్ కాంతం? కలెక్టర్ ఈ ఫైల్ మీద అసలు సంతకం పెట్టనున్నారా నేను కాబట్టి. కాంతం, ఏళ్ళే కూడా నాన్నగారు సంతకం పెట్టారు, స్టాంప్ వేసి పంపించే.
ఇదిగో థ్యాంక్ యూ సార్. ఇదిగోనా దండాలు 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 బాబు. కాన్వెంట్ నుంచి మన అన్ని ఫస్ట్ ర్యాంక్లేనా? ఏ డౌటా? అబ్బే, చిన్నప్పటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద డాడీ సైన్ చెక్కినట్టున్నావు. అసలు ఆయన ఒరిజినల్ సైన్ ఏదో నాకే డౌట్ వచ్చేసి. కనిపెట్టావా? అందరూ నీ కవర్లు ఇచ్చుకోలేరు. రాత్రి వచ్చి దుప్పటి కప్పుకొని లైన్ లో పడుకోమని చెప్పానా? పడుకున్నారా? లేపేదాకా లేవలేదు. సాలే ఇప్పుడు చూడు హౌస్ఫుల్. రేయ్, మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుంటే ఇప్పుడు మేనేజర్ ఎదురొచ్చి టికెట్లు ఇచ్చేవాడు. అవును, అప్పుడు ఆ టికెట్లు నన్ను మడితే చించేసేవాడు మా డాడీ. అయినా భగవంతుడి నుంచి బ్రాందీ షాప్ దాకా మొత్తం బ్లాక్ మార్కెట్ రా. బ్లాక్ లో ట్రై చేద్దాం. హలో, ఎన్ని ఉన్నాయి? 5 ఇచ్చే. పప్పా డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. కాకపోతే టికెట్ 150. బావా మంచి ఆఫర్ బావా. అలాగైతే మనకే 100 బొక్కబే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 70mm వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంజాలు అమ్మడం వెళ్తుందిరా. ఎవర్రా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది. అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో రాకెట్లా ఎలా దూసుకుపోతున్నారు చూడు. టైగర్ బండి ఇంట్లో లేదురా అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదిరా. 50 వయసు ఎక్కడో విన్నట్టుంది. చెప్పమా అటు చూడరా ఉప్మా. 55 250. సేమ్ టు సేమ్. 57 హాయ్ మంగళ. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న ఆ గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ, బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ, మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చా. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకుని నేను లుక్కులు ఇచ్చాను. ఏంట్రా మీ ప్రాబ్లం? నీకు తెలుసు కదక్క, మన వేణుగాడు సునీత అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అవును, ఆ అమ్మాయి వీడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిగా. ఆ అమ్మాయి వీడికే కాదు, సురేష్ అనే ఇంకో కుర్రోడు కూడా ఇచ్చింది గ్రీన్ సిగ్నల్. ఇంతకీ అమ్మాయి ఇప్పుడు ఏమంటదిరా? స్వయంవరం ప్రకటించింది. వీళ్ళిద్దరిలో ముందెవరెళ్ళి ఆ పిల్లలు లేకపోతే ఆడితో లేచిపోద్దంట. ఓహో, ఎంత గొప్ప పిల్లరా. అందుకే అక్క, ప్లాన్ చేయాలంటే బానక్క, దాన్ని అమలు చేయాలంటే గౌతమ్ గాడు. తొందరగా చెప్పాక. ఓకే, ఇప్పుడు ఇది సునీత. ఇది సునీత ఏంటక్క మరీ చెప్తావు? క్యాప్సుల్ అయితేను. అలా అనుకోబే. హలో, అలాగా? కంగ్రాచులేషన్స్. నేను చెప్పేస్తానులే. ఏంట్రా? మనం ప్లాన్ చేసే లోపు ఆ సురేష్ గారు సునీత నెత్తికెళ్ళి పెళ్లి కూడా చేసేసుకున్నాడట. చెప్పారా? ఆ సునీతే ఫోన్ చేసి నీకు సారీ చెప్పమంది. గబగబా తాగేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. హలో, అరే గౌతమ్, నేను సుధీర్ అంకుల్ని, ఢిల్లీ నుంచి. డాడీకి ఒకసారి ఫోన్. హే అంకుల్, హలో అనగానే నేనే అని ఎలా కనిపెట్టారు? ఆ ఇంట్లో ఖాళీగా ఉండి వచ్చిన ప్రతి ఫోన్ అటెండ్ చేసేది నువ్వే కదరా. థ్యాంక్ యూ అంకుల్. ఇంకేంటి సంగతిలో? యువర్ ఫాదర్ గాట్ అన్ అవార్డ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ మెరిటోరియస్ సర్వీస్. ఇదే మీ నాన్నగారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందిరా. అలాగా? చెప్తాను. హలో రండి. హలో సుమా, రా అందరు రండి. రండి చెప్తాను. ఏంటి ఏంటి అందరూ కలిసి ఏంటి గొడవ? సుధీర్ అంకుల్. సుధీర్కి ఏమైంది? హలో హలో హలో, I spoke to him 2 days back. What happened to him? హలో హలో, సుధీర్కి ఏమైంది? ఓ సుధీర్. ఓ థ్యాంక్ యూ. I'll catch up later. Idiot. Don't you know how to convey a message properly? నేనేం చేసి? ఏమైందండి?
ఛాయా, ఐ గాట్ ద ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్ అవార్డ్ ఫర్ మై సర్వీస్. కానీ వీడు ఎలా చెప్పాడు? సుధీర్ చనిపోయాడు. అది నేనే చెప్తాను. ఎలా చెప్పావురా? డాడ్ కంగ్రాచులేషన్స్. ఓ థ్యాంక్ యూ మై సన్. ఛాయా, కంగ్రాచులేషన్స్ డాడ్. డాడీ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. చూసావా, ఈ ఇంటి పని వాళ్ళకు కూడా తెలుసు కల్చర్, నీకు తప్ప. ఇట్స్ ఓకే అండి. కూల్. పాండ్యన్ అందరికి స్వీట్స్ తీసుకురా. సరేమ్మా. రండి రండి. కమ్ కమ్ కమ్. Come on, let's enjoy, celebrate. డోంట్ వరీ. నిర్మలమ్మా, ఏమంటున్నాడు మీ మనవడు? తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకరనుకున్నాం. నీ దయ వల్ల క్షేమంగా ఉన్నారు. ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టాలమ్మా. నేనేం పేరు పెట్టాలి? గౌతమ్ అని పేరు పెట్టక ఆటోమేటిక్ గా నాలా తయారవుతాడు. ఏంటి అందరూ మూకుముడిగా నా హాస్పిటల్ మీద దాడి చేశారు? అక్క, కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉంటాయి, అయినా తట్టుకోవాలి. మేమందరం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావా, సడన్ గా అందరికి గుండెల్లో కలక్ అని సౌండ్ వినిపించింది అక్క. ఏంటా అని అందరం ఆశ్చర్యపోయి చూస్తాము. ఎదురుగుండా నీ హాస్పిటల్. మీ బానక్కని చూసేళ్ళండ్రా అని గుండె. కార్ కావాలా? యు ఆర్ జీనియస్ అక్క. అందరు డాక్టర్లు నాడి బట్టి రోగం ఏంటో చెప్తారు, కానీ నువ్వు మా మాటల్ని బట్టే చెప్పేసి. ఎక్కువ అవుతుంది, బయలుదేరండి. ఈ రోజు వీడి ట్యుటోరియల్ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడానికి వచ్చా. అడగకూడదనుకుంటూనే అడిగాను, మా గౌతమ్ గారు ఎలా చదువుతున్నారని. దానికి ఆయన చెప్పింది ఏంటో తెలుసా? శ్రీమాన్ మహారాజా శ్రీ గౌతమ్ గారు కాలేజీకి వెళ్ళి 6 months అయిందట. 6 months! అరే, నేను వీడిని ఎంతటి వాడిగా చూడాలనుకుంటున్నాను. నా గురు, మై ఐడల్ కాళోజీరావు గారు. కాళోజీరావు గారు అంటే ఎవరు? 1950s లో IAS కి ఇండియాలోనే టాప్ ర్యాంక్ తెచ్చుకున్న మన ఆంధ్ర క్యాండిడేట్. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయనంత ర్యాంక్ సాధించాలని ట్రై చేశాం. ఎవరి వల్ల కాలేదు. కనీసం నా కొడుకు ద్వారా నా కోరిక తీరుతుందనుకున్నాను. కానీ వీడు ఒక్క 10th క్లాస్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు. మిగతా అవన్నీ సంవత్సరాలు తరబడి చదువుతున్నాడు. అందుకే వాడి స్టాండర్డ్ SSC అని గుర్తు చేయడానికి నేమ్ ప్లేట్ పెడితే సిగ్గు లేకుండా అడిగిన వాళ్ళందరికీ SSC అంటే అదేదో సైంటిస్ట్ అట్ శాటిలైట్ సెంటర్ అని స్టైల్ గా చెప్తున్నాడట. ఇడియట్. సుమా, నువ్వేం చదువుతున్నావు? BSc ఫైనల్ ఇయర్. నేను BSc చదవమనడం వల్ల నీ ఫ్యూచర్కి ఏదైనా నష్టమా? లేదు డాడీ. కానీ సారు, నేను చెప్పింది చదవరట, పాలిటెక్నికే చదువుతారట. మోహన్ చూడు. ఛాయా, వాడికి చెప్పు, వాడిని చదవమంటోంది మనల్ని బ్రతికించడానికి కాదు, వాడి బతుక్కి ఉపయోగపడుతుందని. వాట్ గౌతమ్, వాట్స్ రాంగ్ విత్ యూ? చూడు డాడీ ఎంత బాధపడుతున్నారో. అమ్మను చెప్తున్నాను, ప్లీజ్ నాన్న, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. సరే. classified into agriculture. మమ్మీ ఐ పాస్ మమ్మీ. ఏంటి ఇదా? సుమా పాస్, ఐ పాస్. సుమా ఫస్ట్ ర్యాంక్, ఐ 3rd class మమ్మీ. Congrats ma'am, your son got in 3rd class. Keep it up. చిచి, వాట్ ఏ షేమ్. పెద్ద ఘనకార్యం చేసినట్టు మమ్మీ అని నడుచుకుంటూ క్యాంపస్ లోకి వచ్చాడు. పాస్ అయిన 3rd class లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పెద్ద బిల్డప్. నా స్టూడెంట్స్ ముందే నా పరువు తీసా కదరా ఇడియట్. ఇంగ్లీష్ లో ఆడడం రాకపోతే తెలుగులో ఆడవచ్చు కదరా. ఐ పాసు యూ పాసు ఏంట్రద్దరి. కాలేజ్ లో కూడా ఇలాగ పడ్డాలే రక్షింతలు. ఇంకా ఆపండ్రా. నేను ఆపంరా. అయినా మమ్మల్ని వదిలేసి అమ్మాయిల క్యాంపస్ లో నువ్వు మాత్రమే వెళ్ళిపోతావా?
హలో బావా ఏంటి బావా నీ సెల్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేస్తావా? ఏంటి బానా కాక ఏమైంది బావా? ఎక్కడ? రే బానక్క ఏమైందో చెప్పండి, ఇక్కడ తీసుకొచ్చావేంటి? అదిగోరా బానక్క. బాబా ఏదో యాక్సిడెంట్ అయినట్టు బిల్డప్ ఇచ్చావు కదరా నీ అబ్బా. బావ ప్లాన్ రా. ఇలాంటి కంట్రీ ప్లాన్లు బానే వేస్తాడు ఈ కొండలో. సర్లేరా ముందు కేక్ కట్ చేయి. దేనికక్క? ఆ కేక్ మీద ఏం రాసిందో ముందు చూడు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు కదరా, అందుకని. కానీ థర్డ్ క్లాసే కదక్క. గౌతమ్, ఎగ్జామ్కి ఒక నెల ముందు మీ అమ్మ నీ గెడ్డం పట్టుకుని బతిమాలితే థర్డ్ క్లాస్ వచ్చింది. అదే 3 ఏళ్ల ముందు చేసుంటే స్టేట్ ర్యాంక్ వచ్చుండేది. నీలో ఆ టాలెంట్ ఉందిరా. నువ్వు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదక్క? మీ ఎదురింట్లో పుట్టింది కదరా, అందుకే ఈ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే ప్లాన్ చేసింది మీ అక్క. ముందు కేక్ కట్ చేయి ఎవ్రీబడీ. తెలిసింది కదా నేడు ఎంత రుచో చూడు, తెలివుంది కదా తోడు తల వంచకువే నాడు, తన పడుచుతనం పదును గుణం తెలిసిన వాడు ఇక తనను తనే ఎదుర్కొనే పొగరవుతాడు. మనోజ్, I heard that Dr. Marcus from London is visiting your hospital. Yes, Daddy. He's supposed to come tomorrow. I see. I don't want. Hey, కార్ రిపేర్ చేయడానికి నిన్ను మెకానిక్ తీసుకురామంటే ఇక్కడే తిరుగుతున్నావేంటి? నేను వెళ్ళబోతుంటే వద్దని గౌతమ్ బాబే రిపేర్ చేస్తున్నాడు సార్. వాడు రిపేర్ రే రంగా, ఇప్పుడు అన్నయ్య బండి సూపర్ రా బాబు, కీ పెట్టకుండానే స్టార్ట్ అవుతుంది. గౌతమ్ ఏంటి అవుతారు? వాడు వాడి పనులు తప్ప అందరి పనులు చేస్తాడు, ఆఖరికి మెకానిక్ పని కూడా. వాడి గ్యాంగ్ కడ్డా ఆ మెకానిక్ చెడ్డేగా. సర్లే, ఏంటి రోజులాగా హ్యాండ్స్ వాష్ చేయి. వాష్ యువర్ హ్యాండ్స్. ఓకే. హలో శాస్త్రి గారు, చెప్పండి. ఆడిటింగ్ ఈరోజు వద్దని చెప్పాను కదండి. అవునండి, మా చెల్లి ఈరోజు యూఎస్ నుంచి వస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పికప్ చేయడానికి. రీజన్స్ ఏమీ చెప్పొద్దు, నేను వస్తున్నాను. మనోజ్, భ్రమరని పికప్ చేసుకోవడానికి మీరు వెళ్తారా? సారీ గాయత్రి, టుడే ఐ హావ్ టు అటెండ్ 4 సర్జరీస్. ఇంకెవరు వెళ్తారు? గౌతమ్, ఏంటోదినా? ఈరోజు భ్రమర వస్తోంది. నీకు భ్రమర తెలుసుగా? భ్రమరా బాగా తెలుసుదినా. అది వేస్ట్ రా, ఎందుకో పనికిరాదు. ఏ భ్రమరా, ఏంటి బావా? టాయ్ సచ్చినోడా. అంటే భ్రమరా ఇప్పుడు బాగా పెద్ద అయిపోయిందా? అవును. అయితే తనని పికప్ చేసుకోవడానికి వెళ్తావా? డెఫినెట్లీ. కానీ మీరందరూ కార్లు వేసుకొని వెళ్ళిపోతే అమెరికా నుంచి వచ్చే అమ్మాయిని ఆటోలో తెస్తే బాగోదు కదా. చిచి, ఆటో ఎందుకు? ఏదైనా కారు బుక్ చేసుకో. ఓకే భ్రమరా. సారీ, గేదడ్డు వచ్చింది. ఆర్ యూ ఓకే? నో ప్రాబ్లం. ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడిచేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. దీనికేంట్రా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ,
యూ హేట్ మీ అండ్ హిట్ మీ బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే హాయ్ భ్రమరా. హాయ్ జానకి. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ గౌతమ్ బావ. రోజు తను అక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ కొంపతీసి పైనుంచి దూకమంటదా ఏంటి? బై ది వే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనే కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్. ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను పొద్దునే రెడీ. ఓకే. తొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలివలపేమో. ఆపమ్మా, ఇంకా నవ్వింది చాలు. ఓ తెగ. లేకపోతే ఏంటి, అసలు తనకి రావాల్సిన రియాక్షన్ నీకు వచ్చింది. ఏదో 1000 వాల్స్ షాక్ కొట్టినట్టు. అంటే ఒక అమ్మాయితో అంత క్లోజ్గా ఉండడం ఫస్ట్ టైం కదా. నీ తొట్టి బ్యాచ్ ని నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. మంచోళ్ళే. తీసి నువ్వు వర్జినా ఏంటి? చేచే వర్జినే వర్జినే 100% ప్యూర్. సర్లే గానీ ఇంకో మంచి ఐడియా ఉంటే చెప్పు అంతలమ్మా. ఇదేమైనా లెసన్ టెక్స్ట్ బుక్ లో చూసి చెప్పడానికి? ఆలోచించుని, ఈసారి సూపర్ ప్లాన్ వేస్తాను. హలో, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. ఒక్కడిని చేసి 6 కొడుతున్నారండి బ్రదర్. రెండో వాడివి నువ్వు వచ్చావు కదరా. ఓ అలా అంటారా? కానీ మన పద్ధతి అది కాదే. మనకి 3 రౌండ్లు ఉంటాయి మాస్టర్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఎన్ని రౌండ్లు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. నీకన్ని రౌండ్లు ఎందుకురా? అయితే నాకౌటే.
क्रॉस रोड तक పట్టుకో పట్టుకో జాగ్రత్త. ఏంటకోయ్ సామాన్లు చదువుతున్నారు, ఇల్లు మారుతున్నారా ఏంటి? లేదురా, ఊరే మారుతున్నాం. అంటే మీ బావగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. మాకు 10 రోజుల క్రితమే తెలిసింది. మరి ముందే చెప్తే అప్పటి నుంచే బాధపడతారని చెప్పలేదు. ఓ, ఇప్పుడు చెప్పేసరికి మనకు చాలా సంతోషంగా ఉంది కదరా. కాదురా, లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఇంకెవరున్నారు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను రా? నీకేమైనా అవసరం వచ్చి టెరెస్ ఎక్కి బానక్క అని అర్చావనుకో, నాకు వినిపిస్తుంది. వస్తున్నా తమ్ముడు నీ బస్ ఎక్కితే 4 గంటలు నీ ముందుంటుంది. అయినా నిన్ను వదిలి వెళ్తున్నందుకు మాకు బాధగా లేదా? వి టు మిస్ యూ. ఓకే ఓకే బాను, టైం అయింది. రే కొంచెం హెల్ప్ చేయండి రా. ఓకే బాయ్. అయ్యా మీరు ఆఫీస్కి రావద్దయ్యా. ఎందుకు? మన ఆఫీస్కి ఏసీపీ వాళ్ళు రైడింగ్ వచ్చారు, మీ రూమ్ అంతా వెతికేస్తున్నారు. ఏసీపీ రైడింగ్ మై ఆఫీస్? హాయ్ హలో హలో, ఐఎమ్ శంభు ప్రసాద్ హియర్. మే ఐ నో సర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఆఫీస్? రైట్? ఫర్ వాట్? వాట్? No, 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 no way, no way, no way, sir. Please listen to me. You can always come to my house and search. I don't have any objection. Anytime, anytime. Okay. ఏమైందండి? అరే, నేనేదో ఒక గవర్నమెంట్ సైట్ ని 25 లక్షల లంచం తీసుకొని ఒక కాంట్రాక్టర్ కి అప్రూవ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళిందట. వై నేనెందుకు అలా చేస్తాను? వై విల్ ఐ డూ ఇట్? హౌ కెన్ అన్ ఏసీపీ రైడ్ అ కలెక్టర్స్? అయినా 3rd సెప్టెంబర్ నేను ఇక్కడ హైదరాబాద్ లో లేను. అవును, మీరు క్యాంప్కి వెళ్ళారుగా. అవును, ఆల్ దిస్ ఇస్ సో ఫనీ. ఈరోజు డేట్ ఎంత? 3rd సెప్టెంబర్. We are very sorry, sir. Search warrant. Okay, go ahead. Please go ahead. Move. So, what happened? Did you recover any money? డబ్బు దొరకపోయినా మీ పవర్స్ మీరు మిస్యూజ్ చేశారని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇది మీ సొంతమే కదా? ఇది నా సొంతమే, కానీ ఈ పేపర్స్ లో నేను సైన్ చేయలేదు. పైగా ఆ రోజు నేను హైదరాబాద్ లో. సారీ సార్, ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కోర్టులో. అరెస్ట్. రై, లంచం ఎవరు తీసుకున్నారో చెప్పరా? సారీ సార్, 25 లక్షలకి ఆశపడి కలెక్టర్ గారి సంతకం ఫోర్జరీ చేయించి ఆ సైట్ వాళ్ళకి నేనే అప్రూవ్ చేశాను. ఆగో, రైట్ రా. ఇన్నేళ్లుగా నా కింద పనిచేస్తున్న వాడి మీద నాకే డౌట్ రాలేదు. వాడే ఈ ఫ్రాడ్ చేశాడని నీకెలా తెలుసు? అంటే డాడీ అది ఆ 25 లక్షల్లో నీ షేర్ అంతా. అయ్యో, డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. హ్యాండిక్యాప్డ్కి టెలిఫోన్ బూత్ వస్తుంది, వాడు మీ పేరు చెప్పుకుంటాడని
ఈ సంతకాన్ని నేనే నువ్వు చేసింది నీ ఫాదర్ సంతకం కాదరా, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతకం. యు ట్రై టు అసాసినేట్ మై క్యారెక్టర్. వీడు నన్ను చంపడానికి చూశాడే, లేకపోతే ఏంటి? ఇంతవరకు నా సర్వీస్లో ఏ మచ్చ లేనందుకు రేపు అవార్డు తీసుకోబోయే నేను ఈరోజు ఆ సంకళ్ళు నా చేతిని తాకింటే హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. Is he not trying to kill me? Tell me, is he not trying to kill me? డాడీ తెలియక చేశాను డాడీ. డాడీ సారీ డాడీకి ఎప్పుడు చేయండి డాడీ, మీరు అలా అనకండి డాడీ ప్లీజ్ డాడీ. ఎన్నో తప్పులు చేసినా సరే పోనీ లేని ఊరుకున్నాను. ఆఖరికి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన కన్న పాపానికి భరించాను. కానీ ఎప్పుడు నన్ను చంపడానికి చూశావు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. వీడు నన్ను చంపడానికి చూశాడు. హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. డాడీ తెలియక చేశాను డాడీ. డాడీ సారీ డాడీకి ఎప్పుడు చేయండి. ఏంటి మాస్టర్ ఇక్కడ కూర్చున్నారు? హాయ్ పంతులమ్మ. హాయ్. అవును, నేను న్యూస్ విన్నాను, నిజమేనా? తమరి ఇంట్లోంచి గెట్ అవుట్ అట? అబ్బే వాళ్ళేం గెట్ అవుట్ అనలేదు. మన మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయింది, తట్టుకోలేక నేనే బయటకు వచ్చేసా. మరి ప్రస్తుతానికి మన అడ్రస్? అక్కడ ఇక్కడ ఏం లేదు. ఎండాకాలంలో ఊటీ, చలికాలంలో కోటి, వర్షాకాలంలో ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నా. నటించింది చాలు, ఆపు. ఈ మాటలు నీ మనసులోంచి వస్తున్నావు కా. చాను, ఆ తప్పు నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే, నువ్వేంటో నాకు తెలుసు. అన్నట్టు ఊటీలు కోటీలు మరీ దూరం అయిపోతే గానీ పక్కనే బాలానగర్లో జానకి అనే ఒక పంతులమ్మకి చిన్న ఇల్లుంది, అందులో ఉంటావా? ఉంటున్నావు. ఏంటి ఈ కుర్రాడు ఎవరనేగా మీ డౌటు? ఈ రోజు నుంచి ఇతన్ని నేను ఉంచుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా? ఏంటి ఆ మాటలవి? దాంట్లో తప్పే ఉంది. ఈ రోజున వాళ్ళ చూపులకి సమాధానం చెప్పకపోతే రేపు వాళ్ళ మాటలకి మన దగ్గర సమాధానం ఉండదు. అయినా నా కూతురు ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది. అది కాదండి. అమ్మా అమ్మా, ముందు తన్ని ఇంట్రడ్యూస్ చేయని. నాన్న, నేను చెప్పానే గౌతమ్ అని, తనే. ఇక మీదట కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటాడు. గౌతమ్ మా నాన్నగారు, కెప్టెన్ హరీష్, ఎక్స్ ఆర్మీ. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ హోమ్ యంగ్ మ్యాన్. థ్యాంక్స్ అండి. ఇది నా డార్లింగ్ సుశీల. దురదృష్టవశాత్తు నాకు తల్లిగా పుట్టింది. ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ లో వర్క్ చేస్తుంది. నమస్తే అండి. నమస్తే బాబు. ఇది ఏరియా ఐశ్వర్య రాయ్, నా చెల్లెలు. ఇది నీ టైపే, చదువులో ఫస్ట్. ఇకపోతే ది వన్ అండ్ ఓన్లీ నాగరత్నమ్మ, మా నాయనమ్మ. ఈ పచ్చళ్ళ ఫ్యాక్టరీకి ఎండి. ఎప్పటికైనా ప్రియా పచ్చళ్ళని పడగొట్టి రామోజీరావుకి పోటీగా నిలవాలని ఈవిడ ఆశయం. ఎప్పటికైనా ఏమిటే, ఇప్పటికే ఏరియా మొత్తం నా పచ్చళ్ళనే వాడుతున్నారు. జానకి నీ గురించి చెప్పింది బాబు. పేరేమిటన్నా? గౌతమ్. మంచి దూర మామిడికాయలా ఉన్నాడురా. అయితే మీరు మా నాయనమ్మకి దూరంగా ఉండండి. మిమ్మల్ని కూడా తరిగేసి ఆవకాయ పచ్చడి పెట్టు. మేమందరం ఎప్పుడూ ఇలా సరదాగా గడిపేస్తాం. ప్రతిరోజు అందరం కలిసే భోంచేస్తాం. అందరం కలిసే నిద్రపోతాం. ఘోరం, దారుణం, అమానుషం, కిరాతకం. అరే
కన్న తండ్రి సంతకం పెట్టి హక్కు కొడుకు లేదా? ఇంతటి దానికి చావకొట్టి ఇంట్లో తరమేయాలా? అరే బావా మా ఇంటికి రారా, గుండెలో పెట్టి చూసుకుంటాను. అవునరా మామ, నీ పర్సనాలిటీ పెద్దది కాబట్టి నువ్వు గుండెలో పెట్టుకొని చూసుకుంటావు. రేయ్ నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటా. కానీ ఆ ఇళ్లలో మీకంత సీన్ లేదు. మీకు తిండి పెట్టడమే వేస్ట్ అనుకుంటుంటే మీ మెడకో డోలా? ఏం గౌతమ్, మా ఇంట్లో ఉండటానికి నీకేమన్నా ఇబ్బందా? అబ్బే లేదు జాను. లేకపోతే మా వాళ్ళు నేను సరిగా చూసుకోవట్లేదా? అయ్యో, వాళ్ళు నీకంటే నన్నే బాగా చూసుకుంటున్నారు. మరేంటి నీ ప్రాబ్లం? అది ఫిలిప్స్ బాబు, అర్జెంట్గా రారా బాబు, నా బండి రిపేర్కి వచ్చింది, తొందరగా రారా. నువ్వు ఎవరా నువ్వు? నేను బాబుని. బాబు ఏ బాబురా? జగపతి బాబా, మోహన్ బాబా, చంద్రబాబా, నువ్వు ఎవరైనా సరే నేను నైట్ షిఫ్ట్ పని చేస్తాను రా. నిన్న రాత్రి నువ్వు రిపేర్ చేసిందేరా బండి, మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. నిన్న రాత్రి రిపేర్ చేస్తే ఈ రోజు రాత్రి వరకు పని చేయాలి. నీకు దండం పెడతానా? నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, తొందరగా రా, నీకు దండం పెడతాను. ఫిలిప్స్ రారా బాబు, ఆఫీస్కి వెళ్ళాలి. ఏమైంది సార్? బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఈ తాగుబోతాడు ఒక్కడే ఏరియాకున్న మెకానిక్. నాకేమో టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. నన్ను చూడమంటారా? కాస్త తెలిస్తే చూడండి. ఇప్పుడు ఒకసారి కిక్ కొట్టి చూడండి. అలాగే. అమ్మని, ఈ ముండమోపిది 30 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ అయ్యేది కాదు, అలాంటిది సింగిల్ కిక్కే స్టార్ట్ అయిపోయింది. నువ్వు మంచి పనోడు అయ్యో. ఇదిగో ఇది ఉంచు. నువ్వు ఊరికి హెల్ప్ చేస్తే వాడేంట్రా, నువ్వేదో మెకానిక్ లాగా నీకు డబ్బులు ఇచ్చెళ్ళాడు. జాను, ఇందాక నువ్వు అడిగావే మీ ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటని. ప్రాబ్లం సాల్వ్డ్. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఆ మెకానిక్ ఎలాగో పని చేయట్లేదు కదా, ఆ గ్యారేజ్ నాకు ఇప్పిస్తే ప్రస్తుతానికి పని చేసుకుంటాను. గౌతమ్, నువ్వు మెకానిక్ ఏంట్రా? ప్లీజ్ జాను. చెప్తా కదా అలా పెట్టి అది. ఏంటన్నా ఏడుస్తున్నా? అమ్మా కథ చెప్పమంటే కొట్టింది. అచ్చో అలాగా? నీకే కథ కావాలి? రాజకుమార్ గుర్రాలు. చిట్టి, ఇప్పుడు నేను ఒక రాజకుమారుడి కథ చెప్తాను. కానీ ఆ రాజకుమారుడికి గుర్రాలు లేవు, రాజ్యము లేదు. అయినా మంచి మనసుంది. అతని కథ చెప్పనా? చెప్పు. అనగనగనగా ఒక రాజు, గగనము నీలే మహారాజు. తర్వాత కనపడలేదా యువరాణి ఈ రోజు? అనగనగనగా ఒక రాజు, గగనము నేలే మహారాజు, కనబడలేదా యువరాణి ఈ రోజు? నీ చిన్ని వేలు అందించు చాలు, కదలి వస్తాడు, కథలు చెబుతాడు. పండుగల్ల తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు. పండుగల్ల తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు. వెళ్ళు. ఓకే.
ఒరే బావా, నువ్వు మామూలుడు కావురా. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు మొదటిసారి గర్వపడుతున్నాను రా. లీటర్కి 60 కిలోమీటర్లు ఇచ్చాను బైక్, ఇప్పుడు 40 ఇస్తోందిరా. 40? ఒరే బావా, నీకు దండం పెడతారా, నా కార్బొరేటర్ మార్చారా? రే ఇంకొకసారి ట్రై చేస్తాను రా ప్లీజ్. చూడమ్మా, ఇప్పటికే 65 40కి పడిపోయింది. మళ్ళీ ఏలెట్టావనుకో 40 20కి జారిపోద్ది. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ చేయలేని పని నీ వల్ల ఏమవుతుందిరా? లైట్ తీసుకో. మీరు అసలు ఫ్రెండ్సేనా? ఎంకరేజ్ చేయడం మానేసి డిస్కరేజ్ చేస్తారేంటి? అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతాయా? ఫస్ట్ అటెంప్ట్ లోనే అందరూ సక్సెస్ అయిపోతారా? కౌన్సిల్ మెంబర్ గా కూడా ఓడిపోయిన అబ్రహం లింకన్ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచాడు. ఓటమి గెలుపుకి పునాది. నువ్వు గెలుస్తావు. నీ మీద ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా నాకుంది. తప్పకుండా నువ్వు సాధిస్తావు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. మనోజ్, మేము నీతో కుదుర్చుకున్న 3 years అగ్రిమెంట్ ఈ రోజుతో పూర్తవుతుంది. వై డిడ్ నాట్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 2 years? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకే ఇక్కడ వర్క్ చేస్తానని ముందే చెప్పాను. ఆల్రెడీ 3 నెలల క్రితమే నా హాస్పిటల్ రెడీ అయినా కూడా మీ గురించే నేను ఇక్కడ ఉండిపోయాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ విల్ డబుల్ ద అమౌంట్ వాట్ ఐఎమ్ పేయింగ్ నౌ. నో సార్, డబ్బుల గురించి కాదు. ఆ హాస్పిటల్ మా నాన్నగారి డ్రీమ్. ఓకే మనోజ్, జనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా డాక్టర్ విషయంలో మాత్రం హస్తవాసిని నమ్ముతారు. టేక్ ఇట్. మీరు మా హాస్పిటల్లో చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్. ఇన్ఫ్యాక్ట్ మా హాస్పిటల్ రెప్యుటేషన్ మీ వల్ల పెరిగిందంటే కూడా దెర్ ఈజ్ నో ఎగ్జాగరేషన్. సో డెఫినెట్గా మీరు మీతో పాటు మా పేషెంట్లు కూడా మీ హాస్పిటల్ తీసుకెళ్తారనమాట. నో, నాట్ లైక్ దట్. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ఓకే డాక్టర్, క్యారీ ఆన్ ఫర్ యువర్ లాస్ట్ సర్జరీ. ఐ మీన్ ఇన్ మై హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. ఆపరేషన్ సక్సెస్. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు చల్లగా ఉండాలయ్యా. రైట్ ఆర్టికల్ సార్. డాక్టర్ మనోజ్. ఎస్. ఆల్కహాల్ తీసుకున్నారో లేదో చెక్ చేయండి. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? మీరు ఆపరేషన్ చేసిన పేషెంట్ చనిపోయాడు. నో వే. ఆపరేషన్ సక్సెస్ అయింది కదా. అతను చనిపోయాడు కాబట్టి మీ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది. చెక్ చేయండి. వదండి సార్. ఆల్కహాల్ తీసుకున్నారు సార్. వాట్ ద హెల్? నేను ఆల్కహాల్ సార్, ఇదంతా ఆ చైర్మన్ కావాలని చేసినట్టుగా నాకు అనిపిస్తోంది. కావాలని చేసింది నేను కాదు డాక్టర్, మీరు అడిగినంత డబ్బు నేను ఇవ్వలేనన్నానని మీ హాస్పిటల్ డెవలప్ చేసుకోవడానికి, నా హాస్పిటల్ రిప్యుటేషన్ పాడు చేయడానికి కదా ఇదంతా చేసింది. యు బ్లడీ. ఎనఫ్. అరెస్ట్ చేయండి. ఎంత ఇచ్చింది? నువ్వే చూడు.
120 ఇచ్చింది. ఇదో ఆశ ఇదిలో మొదలైనది, ఎప్పుడు చాడలేనిది. నిజం తెలుసా ఈనాటిది కాదది, ఇప్పుడే మేలుకున్నది. ఇలా నీ శ్వాస గిల్లి లేమంటూ నన్నుకుంది నిషిదిలో శోదయంలా. ఇదో ఆశ ఇదిలో మొదలైనది, ఇప్పుడు జాడలేనిది, ఇప్పుడు జాడలేనిది. గౌతమ్ని ఎలాగైనా కన్విన్స్ చేసి ఆ కార్పొరేటెడ్ టెక్నాలజీ మనకు దక్కేటట్టు చూడండి. దాని విలువ కోట్ల రూపాయలు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఖ్యాతి మన కంపెనీకి పెరుగుతుంది. గౌతమ్కి దాని వాల్యూ తెలియకముందే ఆ టెక్నాలజీ మన చేతుల్లో ఉండాలి. బై హిమ్ అట్ ఎనీ కాస్ట్. మిస్టర్ గౌతమ్, మీ టెక్నాలజీ రైట్స్ మా కంపెనీకి అమ్ముతున్నందుకు గాను 2 కోట్ల రూపాయలు, సేల్స్ మీద 5% రాయల్టీ, దానికి మీరు ఒప్పుకుంటున్నట్టుగా ఈ అగ్రిమెంట్. జాను, కోటికి ఎన్ని సున్నాలు? 7. అంటే 2 కోట్లకు 14 సున్నాలు కదా? సైన్ చేయండి. అన్నయ్య, ఉదయ బాగున్నారా? బాగున్నావా? నేను బాగున్నానయ్య. రండి రండి. పర్వాలేదురా సార్, కొంచెం లేకరా ప్లీజ్. ప్లీజ్ సార్. అన్నయ్య రండి. వద్దురా, టీ పట్రా. పర్వాలేదని చెప్పాను కదా. వదిలేకి హార్లిక్స్. అవేం వద్దురా, నీతో వచ్చిన పనుండి వచ్చాను. నాతో పనా? ఏంటన్నయ్య? అదేం లేదు గౌతమ్, మీ అన్నయ్య ఇప్పుడు ఆ కంపెనీలో లేరు. పార్ట్నర్స్తో ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారు. ఫర్దర్గా ఏం చేద్దామా అనుకుంటున్నప్పుడు ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్పొరేటర్ నువ్వే తయారు చేసావని తెలిసి మీ అన్నయ్య నిన్ను అడుగుదామని వచ్చారు. ఇంత చిన్న విషయానికి మీరు ఇక్కడి దాకా రావాలన్నయ్య? మనిషిని పంపిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. అయినా నువ్వేదో అగ్రిమెంట్ చేసినట్టున్నావు కదా. నేను ఇంకా సైన్ చేయలేదన్నయ్య. అగ్రిమెంట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇది నీదే అన్నయ్య. చెప్పు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు? నన్ను ఎంత ఇమ్మంటావు? అదేంటన్నయ్య, ఒక్క మాటతో తీసావు కదన్నయ్య. అయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటన్నయ్య? ఆ మాటకొస్తే ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలన్నా నీ పర్సులోనో వదిన పర్సులోనో డబ్బులు కాజేసేవాడిని కదన్నయ్య. దీనికి ఆ డబ్బులు ఎక్కువన్నయ్య. కానీ నాకు మాట ఇవ్వాలి. ఏంట్రా? ముందు ప్రామిస్ చేయి. పెద్దన్నయ్య ఆ తప్పు చేయలేదని నీ మనసుకి తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో నీకు వేరే దారిలోకి ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. నాన్నగారికి నేను కొడుకుని మాత్రమే. మీరిద్దరూ ఆయన కళ్ళు. ఇద్దరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాక ఆయన అక్కడ సంతోషంగా లేరన్నయ్య. ప్రతి క్షణం బాధపడుతున్నారు. దయచేసి మీ ఇద్దరు మన ఇంటికి వెళ్ళిపోండి అన్నయ్య, ప్లీజ్. డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. వై డు యూ ఫీల్ లైక్ దాట్? ఛాయా ఛాయా, నేను చెప్పానా లేదా విత్ ఇన్ నో టైం నా కొడుకులిద్దరూ మళ్ళీ మన ఇంటికి వస్తారని? ఐ నో అబౌట్ మై చిల్డ్రన్. మనందరం కలిసినందుకు ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. హలో రే కొత్తం, ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు రా? నీ పని మనిషి తల్లో పేలు చూస్తున్నావా నీ అబ్బా? రే ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతావు? మాట్లాడటం కాదురా, లాక్ కొట్టాలి. రే నువ్వు మరీ ఇంత కమర్షియల్ అనుకోలేదురా. చిరంజీవి అశోక్ 5th క్లాస్.
అంటే నీ సొంత మనోడికి నీ సొంత హాస్పిటల్లో ఫ్రీగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంటే నీకేం సంబంధం లేనట్టు ఇంట్లో కూర్చుంటావా? వాట్? నా మనోడికి ఆపరేషనా? యా, ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుందా. రేయ్, నీకు ఇంకో థ్రిల్లింగ్ న్యూస్ చెప్పనా? ఈ ఆపరేషన్ చేయబోయేది పెద్ద సర్జన్లో కార్డియాలజిస్ట్లో కాదురా, ఓ మెకానిక్ వాడి ఫ్రెండ్స్. అశోక్ 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 వచ్చాడా? అయ్యా, స్కూల్ దగ్గరికి వెళ్తే అప్పటికి అశోక్ బాబుని ఎవరో తీసుకెళ్లారని చెప్పారయ్యా. ఏం కావాలి మీకు? ఇక్కడికి రాబే, బేరాలు మాట్లాడుకుందాం. అన్నట్టు రేయ్, నీ తొక్కలో బ్రెయిన్ ఉపయోగించి పోలీసులకు కానీ చెప్పావనుకో, వీడికి కోసేస్తాం ఇక్కడ. బాబు, వీడిని ఏం చేయొద్దు, వదిలేండి. మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను, వదిలేండి ప్లీజ్. మీ కార్పొరేట్ హాస్పిటల్ కి పొరపాటున ఎవరైనా వస్తే వదిలేస్తారా? జలగల్లా పట్టి రక్తం పీల్చి పిప్పి చేయరు. రేయ్, అయినా నీ డబ్బులు ఎవరికి కావాలరా? అయితే మీకేం కావాలి? నిజం. దేని గురించి? అమానుషంగా ఓ మనిషిని చంపి డాక్టర్ మనోజ్ని దాంట్లో ఇరికించావు చూడు, దాని గురించి. రేయ్, అన్న ఎవరు చేశారో చెప్పు, లేదంటే వినేసేస్తాం. యాక్చువల్గా అంటే ఒరే, ఇటు చెప్పేది లేడరా. డాక్టర్స్, లెట్స్ స్టార్ట్ ద ఆపరేషన్. ఆగండి, చెప్తాను, నిజం చెప్తాను. ఇది జరిగింది సార్. అరెస్ట్ ఫ్రెండ్, ఇంక నువ్వు లేకపోతే. మరి నేను యాక్టింగ్ బాగా చేస్తే చాక్లెట్స్ ఇస్తానన్నారు. ఇవిగో. థ్యాంక్ యూ. బాయ్ తాతయ్య. నమస్తే, మీరు చూస్తున్నది TV9. నా పేరు పద్మ. డాక్టర్ మనోజ్ కేసులో కొత్త మలుపు. ఏంటి పాండ్య, ఏంటి హడావిడి? ఒక డాక్టర్ అయ్యుండి మీరు ఎందుకు ఇలా చేశారు? డాక్టర్ మనోజ్ని ఇంకో 2 సంవత్సరాలు నా హాస్పిటల్లో వర్క్ చేయమని అడిగాను. అందుకు అతను ఒప్పుకోలేదు. అతను హాస్పిటల్ పెడితే నా హాస్పిటల్ పడిపోతున్న ఉద్దేశంతో ఇలా చేశాను. ఒక డాక్టర్ అయ్యుండి ఇలా చేసినందుకు సిగ్గుపడుతున్నాను. అన్నయ్య, సుమా, మా చెల్లెలు వచ్చింది బామ్మ. హలో మిస్సెస్ సుమా కిరణ్ గారు, రండి రండి. నేనే వచ్చి నీకు కంగ్రాట్స్ చెప్దాం అనుకున్నాను రా, కానీ మనకి ఇంట్లో నో ఎంట్రీ. సుమా, ఏంట్రా? కిరణ్ వాళ్ళ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదన్నయ్య. ఏ? చిన్నన్నయ్య ఆయన్ని కొట్టించినందుకు. ఏం కావాలి? ఇంకొకసారి నా చెల్లెల గురించి ఆలోచించమని అడగడానికి వచ్చాను సార్. చెప్పాల్సినవన్నీ మీ ఫాదర్కి చెప్పే పంపించాను కదా. చెప్పారు సార్, కానీ సంస్కారం గురించి ఇంకొకళ్ళు చెప్తే గానీ తెలుసుకునే పరిస్థితుల్లో మా నాన్నగారు లేరండి. శంభూ ప్రసాద్ గారు అంటే సభ్యత, సంస్కారం మాత్రమే కాదు సార్, ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి. ఎమోషనల్గా మా అన్నయ్య చేసిన తప్పుకి మా చెల్లెల్ని శిక్షించడం న్యాయం కాదు సార్. మీరు తీసుకునే డెసిషనే కరెక్ట్ అయి ఉంటే ఆ రోజు నుంచే మీ అబ్బాయి మా చెల్లెల్ని కలవకూడదు సార్. కానీ వాళ్ళు ప్రతిరోజు కలుస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకుంటారని. డాడీ, నేను నువ్వా? డాడీ, ఆ రోజు వాళ్ళు కొడుతుంటే నన్ను ఎవరో వచ్చి కాపాడారని చెప్పానే, అది ఇతనే. కొట్టించడాలు, కాపాడాలే సంస్కారానికి గుర్తులని నేను అనుకోను సార్. అందుకే ఈ విషయం మీతో చెప్పలేదు. ఇక మీ ఇష్టం సార్. ఇదేంట్రా మళ్ళీ సీట్లు తీసుకొచ్చావు? మన కార్పొరేటర్ కనిపెట్టినట్టు కనిపెట్టా. ఇది ఇచ్చే బదులు ఒక క్వార్టర్ ఇవ్వచ్చు కదా. రేయ్, అదిగోరా కొత్త పెళ్లి కూతురు వచ్చింది. అయితే అదిరా మ్యాటర్, మన సుమకి పెళ్లి కూతురింది అనమాట. కొత్త పెళ్లి కూతురా. చాలే పొండ్రా. మా బావగారు ఎవరో తెలుసా? ద గ్రేట్ క్రికెటర్ కిరణ్. కిరణా? అయితే ఎంచక్కా మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ఏంటదినా, మీరందరూ నన్ను పెళ్లికి పిలవడానికి వచ్చారా? పిలుపులకు వెళుతుంటే సుమ నిన్ను చూడాలంటేను. వెడ్డింగ్ కార్డ్స్ మీద పేర్లు రాసేటప్పుడు ముందు నీ పేరు రాయమని చెప్పాం, కానీ మామయ్య గారు. షడా, ఐడియట్ పేరు ఇంట్లో వినిపించకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఫోన్లే కదా అని పెళ్లికి పిలిస్తే మళ్ళీ వచ్చి ఇంట్లో తెచ్చేస్తాడా రాస్కెల్ అని అన్నారు కదా. మరి
ఆయనే స్వయంగా వచ్చి నన్ను పెళ్ళికి పిలుద్దాం అనుకున్నప్పుడు మీ చేత కార్డులు ఎందుకు రాయిస్తారు వదినా? అవును వదినా, పొద్దున్న నేను ఏదో పని చేసుకుంటున్నాను, చూస్తే కారు చాగింది, చూస్తే నాన్నగారు. చాలా రోజుల తర్వాత చూశాను కదా, ఒళ్ళంతా పరిగెత్తుకుంటే వాటేసుకుందాం అనుకున్నా వదినా. బట్టలేమో మాసిపోయి ఉన్నాయి, భయం వేసింది. ఆయన ఏంట్రా అక్కడే అయిపోయావు, ఎన్నాళ్ళైందిరా నేను చూసి అని ఒక్కసారి వాటేసుకున్నారు వదినా. తట్టుకోలేకపోయాను వదినా. ఇదిగో ఇదంతా తడుపుతూ ఏంట్రా చిక్కిపోయా అన్నారు వదినా. అంతే. నీ చెల్లెలు పెళ్ళి మొత్తం నువ్వే చూసుకోవాలి, రా బయలుదేరా అన్నారు వదినా. ఏంటి నమ్మట్లేదా? అయ్యో, ఇదిగో నాన్నగారే తన స్వస్థాలతో రాసిన ఆహ్వాన పత్రిక. అవునరా అన్నయ్య, నీ రైటింగ్ నాకు తెలుసురా. ఇది నువ్వే రాసుకున్నావు కదూ? ఓ, రైటింగ్లో దొరికిపోయాను రా. అంటే నాన్నగారు నిజంగా వచ్చారు వదినా, కానీ నా దగ్గర రాలా, ఆ ఇంటికి వచ్చారు. నన్ను చూశారు కూడా. డాడీ అని పలకరించకపోతే నీకు అర్హత లేదని చూశారు వదినా. పరాయివాడిని పిలవడానికి వచ్చి నాన్న నన్ను ఓ పరాయివాడు అనుకొని కారులోంచి ఒక కార్డు పాంప్లెట్ లాగేసిరా కళ్ళ కత్తుకుని తీసుకునేవాడిగా. కానీ నీకు ఈ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేనన్నట్టు చూశారు వదినా. నేను చెడ్డవాడిని, కానీ నేను ఆయన కొడుకునేగా, మనిషినేగా. ఏమిట్రా ఇది ఇలా పరిగెడుతోంది? జానకి, అరే ఏమైంది? గౌతమ్, గుడ్ మార్నింగ్ జాను. నువ్వు నా దగ్గర కూడా దాచావు కదా? దాచానా? ఏంటి? జాను, అది చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఐఏఎస్ చదువుతున్నానంటే నీ ముఖానికి అంత ఉందా అని అంతరగతాలు చేస్తారు, అందుకే చెప్పలేదు జాను. నా బంగారు కొండ, ఒరే మనవడా, నా పేరు నిలబెట్టావురా. ఒరే గౌతమ్, ఇన్నాళ్ళు నువ్వు మా మధ్యలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందిరా. కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు. సార్, మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుంది నన్నేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీఏ నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరు అది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తికెదగాలనే చెప్పారని నాకు ఇప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణం అయితే,
ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. ఓ, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. లెట్ హిమ్ గివ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్. నాన్నగారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆడిటోరియంలోనే ఎక్కడో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చుంటారు. డాడీ మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is. Sorry, my son.